జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుర్మపల్లిలో భూతగాదలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కుర్మపల్లికి చెందిన లక్ష్మయ్య పోచాలు ఒక తల్లి బిడ్డలు కాగా భూ వివాదంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో గంగమ్మలు మృతి చెందగా ఆయన తండ్రి పోచాలు తీవ్ర గాయాల పాలయ్యారు. బాధితుడిని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక అద్భుతంగా అబ్బురపరిచే విన్యాసాలు, దేశ విదేశాలకు చెందిన వేలాది పక్షులు, చూసేందుకు రెండు కళ్ళు సరిపోవనిపించే అందాలు. అదేదో విదేశాల్లోని పర్యాటక కేంద్రం అనుకుంటే పొరపాటే. సాక్షాత్తు తెలుగు నేలపై కనిపించే మరో భూతల స్వర్గం. అదే నెల్లూరు జిల్లాలోని నేలపట్టు పులికాట్ సరస్సు. వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చే అతిథి పక్షులతో ఆ ప్రాంతం సందడిగా మారింది. పక్షుల పండుగను వేడుకగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేలపట్టు విహంగాలపై స్పెషల్ స్టోరీ. రెక్కలు విప్పుకుని హాయిగా విహరించే పక్షులను చూస్తుంటే మనస్సుకు ఉల్లాసంగా ఉంటుంది. వాటితో పాటు రెక్కలు కట్టుకుని గాలిలో ఎగిరిపోవాలని అనిపిస్తుంది. ఆకాశంలో ఎగిరే పక్షులను కనుమరుగయ్యే వరకు చూస్తూనే ఉంటాం. అదే వేలాది పక్షులు ఒక్కచోట చేరితే ఎలా ఉంటుంది? వాటి రెక్కల సవ్వడి చెవిని తాకితే మన మనస్సు ఏ విధంగా పులకరిస్తుందో ఊహించండి. ఇలా అందమైన అరుదైన దృశ్యాలను చూడాలంటే నెల్లూరు జిల్లాకు వెళ్లాల్సిందే. ఎందుకంటే ఇక్కడి నేలపట్టు పులికాట్ పక్షుల రక్షిత కేంద్రాలు వేలాది పక్షులకు అతిథి కేంద్రాలుగా మారిపోయాయి. తమ తరతరాల విడిదిని క్రమం తప్పకుండా చేరుకునే విహంగాల కెలకెలా రావాలతో నెల్లూరు నేల పులకిస్తోంది. విదేశీ పక్షుల ఆత్మీయ కేంద్రం నేలపట్టు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పేరుకు తగ్గట్లే విదేశీ విహంగాల సంతానోత్పత్తికి ఇది పట్టుకొమ్మ. ఇక్కడి చెట్లపై ఊసులాడుకునే పక్షులను చూస్తే రెండు కళ్ళు చాలవు. దక్షిణాసియా ఖండంలోనే పక్షుల రక్షిత కేంద్రంగా నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం నేలపట్టు పేరుగాంచింది. నెల్లూరు జిల్లా నేలపట్టు కేంద్రంలో వర్షాకాలం మొదలైతే చాలు పచ్చదనంతో చిగురిస్తుంది. అందుకే పక్షులకు ఈ ప్రాంతమంటే ఇష్టం. వీటిలో ప్రధానంగా గూడబాతు, తెల్ల కొంకణాలు, స్వాతి కొంగలు, తెడ్డుముక్కు కొంగలు, నీటి కాకులు, బుడ్డకోళ్లు, బుడుగుబాతు, నారాయణ పక్షి, శబరి కొంగ, పెద్ద నీటి కాకి, సముద్రపు కొంగ, గుడ్డి కొంగ, నల్ల కంకణాయి, సూదితోకబాతు, ఎర్రతలబాతు, నత్తగుల్ల కొంగలు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల జాతులు ఉంటాయి. నేలపట్టుతో పాటు పులికాట్లో విరివిగా దొరికే రొయ్యలు, చేపలు, పీతలు వంటి ఆహారమంటే వాటికి ఎంతో ఇష్టం. దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రత్యేక లక్షణాలు ఉండే కడప చెట్లు నేలపట్టులో ఉన్నాయి. విదేశీ విహంగాలకు ఇవే విడిది కేంద్రాలు. సుమారు 6 నెలల పాటు విడిది చేసి తమ పిల్లలతో ఇక్కడి నుంచి వెళ్లిపోతాయి. మాకు 20 కిలోమీటర్ల దూరంలో నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం ఉన్నది. నేను మొన్ననే దాన్ని చూసి చాలా ఆనందపడ్డాను. ఎక్కడెక్కడో దేశ విదేశాల నుంచి ఫ్లెమింగో పక్షులు, పెలికాన్సు, సుదూర ప్రాంతాల నుంచి గూడబాతులు ఇవన్నీ కూడా వచ్చి తమ సంతానోత్పత్తి కోసం ఈ యొక్క కడవ చెట్ల మీద తమ పిల్లల్ని పొదిగి ఈ ఫిబ్రవరి మాసం అంతంలో అవి ఆయా దేశాలకు వెళ్తాయి. ఇది చూసేదానికి చాలా చక్కగా ఉంటుంది. ఈ యొక్క ఆనందాన్ని ప్రతి ఒక్కరూ కూడా నేరుగా చూసి ఆ ఆనందాన్ని పొందితే కానీ ఆ యొక్క అనుభూతి వారికి కలుగుతుంది. మా సూళ్ళూరుపేట నియోజకవర్గానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ని అట్టహాసంగా నిర్వహిస్తూ ఉంటారు. అది ఈ సంవత్సరము ఇవాళ మొదలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పక్షులను ఉద్దేశించి ఈ పండుగ జరుగుతుంది. మన సూళ్ళూరుపేట నుంచి నియోజకవర్గంలో దొరవారి సత్రం మండలం నేలపట్టు గ్రామం నందు పక్షుల రక్షిత కేంద్రం ఉంది. అక్కడికి విదేశాల నుంచి దాదాపు 50-60 జాతుల పక్షులు అక్కడికి వచ్చి సేద తీరి పిల్లల్ని పెట్టించి ఆ పిల్లల్ని పెంచి ఇక్కడి నుంచి మళ్ళీ వాటి దేశాలకు సురక్షితంగా తీసుకువెళ్తూ ఉంటాయి. దేశ విదేశాల నుంచి సుమారు 100 జాతులకు చెందిన పక్షులు ఇక్కడికి చేరుకుంటున్నాయి.
పరీక్షగా గమనిస్తే చూడముచ్చటగొలిపే వేల రకాల పక్షులు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఒక్కో పక్షి ఒక్కోలా కనిపిస్తూ ప్రకృతిలో మమేకమైపోతున్నాయి. పులికాట్ సరస్సు సుమారు 720 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ప్రధానంగా ఈ సరస్సుకు ఫ్లెమింగో పక్షులు ఎక్కువగా వస్తాయి. ఫ్లెమింగోల నృత్య విన్యాసం పర్యాటకులను అలరిస్తుంది. వీటికి హాని కలిగించకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు అధికారులు. సూలూరుపేట ప్రాంతంలో ఫ్లెమింగో ఫెస్టివల్ పేరిట ఈ నెల 20, 21, 22 తారీఖుల్లో 3 రోజుల పాటు మా ప్రాంతంలో నిర్వహిస్తూ ఉన్నారు. అయితే సూలూరుపేట పట్టణ ప్రాంత వాసులుగా మేము ఇటువంటి పక్షుల పండగకి ప్రతి సంవత్సరం జరపడం చాలా సంతోషదాయకం. మేము కూడా ఈ ప్రాంత వాసులుగా ఆనందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ పక్షుల పండుగ పేరుతోటి కోటాను కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారని మా అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు పులికాట్ సరస్సును నమ్ముకొని వేలాది కుటుంబాలు, జాలర్ కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. ఈరోజు పులికాట్ ముఖద్వారాలు పూడిపోయి వాటి పూడికి తీసేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. ఈ పక్షుల కోసం ప్రతి ఏడాది ప్రభుత్వం పండుగను నిర్వహిస్తుంది. ఫ్లెమింగో ఫెస్టివల్ పేరిట 3 రోజుల పాటు పండుగను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సూళ్లూరుపేట పరిసర ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దారు. రెవెన్యూ, అటవీ శాఖ, స్థానిక యంత్రాంగాల సమన్వయంతో పండుగ జరుగుతుంది. మనం కూడా ఒకసారి పులికాట్ నేలపట్టు వెళ్లి విదేశీ, స్వదేశీ విహంగాలను చూసొద్దామా?